Hi friends, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపప్పు క్యాబేజీ కర్రీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఇలా ఒక గ్లాసు శనగపప్పుని వేసుకున్నాను. ఇది 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక క్యాబేజీ తీసుకున్నానండి, ఇది ఆఫ్ చేసుకున్నాను. ఇలా ఆఫ్ చేసుకుని ఆఫ్ ఉంచుకున్నాను. మొత్తం అయితే ఎక్కువైపోతుంది కదండి. నేను తీసుకున్న శనగపప్పుకి ఇలా హాఫ్ క్యాబేజీ బద్ద అయితే సరిపోతుంది. ఇలా పైన తొక్కంతా తీసేసి ఇలా చాక్తో ఈవెన్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న క్యాబేజీని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు మిశ్రమంలోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని గట్ట పెట్టుకుని శనగపప్పు క్యాబేజీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసి ఇలా కుక్ అయిందండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇలా గట్టి పెట్టుకుని బాగా తిప్పుకుని ఇలా చెక్ చేసుకోండి. చూడండి, చక్కగా కుక్ అయ్యింది. ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1 స్పూను జీరాని యాడ్ చేసుకోవాలి. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి అందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 2 టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 4 చిల్లీస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి మగ్గడం కోసం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇలా కలుపుతూ మూత పెట్టేసి 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయినాయి, టమాటోలు అన్నీ సాఫ్ట్ అయిపోయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు, 1 స్పూను కారం యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదండి, సో కారం తక్కువే పడుతుంది. సో 1 స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన దాంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు క్యాబేజీ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఇంకా మిగతా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకైతే ముందుగానే శనగపప్పు క్యాబేజీని ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి. ఉడికిన వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుని గట్టపట్టుకుని బాగా తిప్పుకోవాలి. ఇలా బాగా మసాలాలో క్యాబేజీ శనగపప్పుని కలిసేలా బాగా కలుపుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడం కోసం 1 స్పూన్ నేను సాల్ట్ని యాడ్ చేశాను కదండి, చెక్ చేసుకుని మళ్ళీ 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, 5 మినిట్స్లో చక్కగా కుక్ అయిపోయింది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అంటే కూర అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. చూడండి, గ్రేవీ అనేది చక్కగా వచ్చింది. శనగపప్పు క్యాబేజీ మంచిగా కనిపిస్తుంది. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి, మస్ట్ ట్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.